వచ్చేస్తుంది చూడండి. ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనమైతే ఈ మార్కెట్లోనికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే బనానా బిజినెస్ చాలా బాగా అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం రావులపాలెం ఊళ్ళోనైతే ఉన్నాం. ఇదైతే మనం స్టే చేసిన హోటల్. మీకైతే వీడియోలోనైతే తెలుస్తుంటుంది. అంతకుముందు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం హోటల్కి అయితే వెళ్దాం. నేనైతే లిఫ్ట్ ద్వారా అయితే మీదకి అయితే వెళ్తాను. చూస్తుంటారు వాతావరణం అయితే నార్మల్గా ఉంది. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. మనమైతే లిఫ్ట్లోనికి అయితే ఎంటర్ అయిపోయాను. ఈ హోటల్ చాలా ఫెసిలిటీ కానీ క్లీన్ కానీ అన్నీ డీసెంట్గా అయితే ఉంటుంది. మేమైతే ఈ హోటల్ అయితే స్టే చేస్తాం. చూస్తున్నారుగా, లోపు ఇంటీరియర్ మాత్రం చాలా అందంగా అయితే పెట్టారు. నేనైతే టోటల్ వీడియో అయితే తీసుకోలేదు, వాళ్ళు ఏమనుకుంటారు ఏమని. జస్ట్ నార్మల్గా కొద్దిగా వీడియో అయితే తీసాను. చూస్తుంటారు. హోటల్ అయితే నీట్గా అయితే ఉంటుంది. మీకైతే వీడియోలో నాకు తెలుస్తుంటుంది. మనమైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే ఆర్కే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. ఈ హోటల్కి రేటింగ్ కూడా 4.6 అయితే ఉంది. ఇప్పుడు వచ్చిన మేమైతే ఈ హోటల్లో అయితే టిఫిన్ అయినా లంచ్ అయినా చేస్తాం. పార్కింగ్ ఫెసిలిటీ కూడా బాగా ఉంటుంది. చూస్తున్నారుగా, హోటల్ అయితే ఫుడ్ మొత్తం టేస్టీగా ఉంటుంది. చూడండి, అన్ని ఐటమ్స్ అయితే ఎలా ఉంటాయి. మనం ఫస్ట్ బిల్ కట్ చేసి తర్వాత మనం ఆర్డర్ పెట్టుకోవాలి. వాళ్ళైతే రిసిప్ట్ ఇస్తారు. మసాలా గారి అయితే ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టాను. మనకైతే వేడి సాంబార్ ఇడ్లీ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం తిందాం. చూస్తున్నారుగా, మనం అయితే హోటల్లో బయటలో అవుట్ సైడ్ అయితే జస్ట్ వాకింగ్ అయితే చేస్తున్నాం. చూడండి, ఎండ అయితే అంత రాలేదు, మబ్బుగా అయితే ఉంది క్లైమేట్ అయితే. చుట్టూ అయితే అంత ట్రాఫిక్ అయితే లేదు. నేనైతే సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాను. ఇప్పుడైతే మనం బనానా బిజినెస్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారుగా, వెహికల్స్లోనూ బనానా తీసుకెళ్తున్నారు, రకరకాల పళ్ళు. ఇది అతిపెద్ద మార్కెట్లో సెకండ్ స్థానంలోనే ఉంటుంది, రావులపాలెం బనానా మార్కెట్. మీకైతే తెలుస్తుంటుంది. చూడండి, అందరైతే మార్కెట్లోకి అయితే ఎంట్రీ అవుతున్నారు. ఈ బైకుల్లోన ఒక బైక్కి 6 గెలలు అయితే కట్టుకొని ఈ మార్కెట్లో అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ లోడింగ్లు కూడా అవుతాయి. మనకి ఈ ఊర్లో ఎక్కడ వెహికల్స్ కావాలి లోడింగ్ కోసం అయితే ఇక్కడికి మార్కెట్ దగ్గరికి వస్తే మనకైతే వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది రావులపాలెం ఎంట్రన్స్లోనే ఉంటుంది, అంటే లాస్ట్లోనే ఉంటుంది ఈ మార్కెట్. ఇక్కడ చూడండి, వెహికల్స్ అయితే మొత్తం లైన్ బై లైన్ అయితే పెట్టుకున్నారు. ఎవరికి మనకి వెహికల్స్ కావాలని ఇక్కడికైతే వచ్చి బుకింగ్ కోసం అయితే తీసుకుని వస్తారు. ఇదైతే మనకి స్టాచ్యూలు పెడతారు కదా, ఇక్కడైతే స్టాచ్యూలు తయారు చేస్తారు. చూడండి, మనకైతే ఎక్కువ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, న్యూ స్టాచ్యూస్ ఉంటాయి కాబట్టి. నేనైతే కొద్దిగా అయితే వీడియో తీసుకుంటానని చెప్తే వాళ్ళైతే వీడియో తీసుకోని చెప్పారు. మొత్తం ఐటమ్స్ ఫ్రేమ్స్ గట్రా తయారు చేయడానికి స్టాచ్యూ మొత్తం మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. చూడండి, వెహికల్స్ అయితే లైన్ బై లైన్ ఉన్నాయి. ఇక్కడైతే ఎండి చేపలు, ఎంటైలు గట్రా మొత్తం ఈ మార్కెట్ దగ్గర అయితే అమ్ముతున్నారు. ఇక్కడ షాప్స్లో కూడా ఈ బనానా అయితే అమ్మడం జరుగుతుంది. చూడండి, రకరకాలు మనకి కర్పూర కానీ, అమృతపాణి కానీ, చక్కెరకేళి కానీ వెరైటీ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఈ సైకిల్ అంటారు, అంటే బైకుల్లో తీసుకెళ్ళిన వాళ్ళకి ఇక్కడైతే సైకిల్లోన అరటి అమ్ముతారని చెప్తారు. సైకిల్లోనే నార్మల్గా ఉంటారు. ఇవైతే పిలకలు, మన అరటి చెట్లు అవుతాయి కదా, ఇవైతే ఇక్కడ మళ్ళీ అమ్ముతారు. ఇక్కడ తీసుకొని మనం పొలాల్లో కన్నా ఉడుచుకుంటే మనకి అరటి తోట అయితే అవుతుంది. నేనైతే పొద్దున్నే వచ్చేసాను. చూడండి మార్కెట్కి, ఇదైతే మార్కెట్. చూడండి ఎన్ని బైకులు అయితే ఇక్కడ ఉన్నాయి. మనమైతే మార్కెట్లోకి అయితే ఎంట్రీ అయిపోయాను. ఇక్కడైతే డైలీ 5 o'clock మార్నింగ్ నుంచి అయితే మనకి మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇవైతే కూర వండుకుంటారు కదా, అరటి. ఇది అందరు సైకిల్లోన పొలాలకు, సొంత పొలాలకు కానీ లీజ్కి తీసుకుని కానీ ఇలా బయట పొలాలను కొనుక్కుని కానీ ఇక్కడికైతే మార్కెట్కి వచ్చి సేల్ అయితే చేయడం జరుగుతుంది. మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్. మీకైతే వీడియోలో క్లారిటీగా కనబడుతుంటుంది.
మీరైతే అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారుగా ఇక్కడైతే వాళ్ళకి గిట్టు ధరకు అయితే మనకి ప్రైస్ సెట్ అయితే వాళ్ళైతే కొనుక్కుంటారు. చూడండి ఇక్కడ చక్కెరకాయలు కానీ, ఎర్ర చక్కెరకాయలు కానీ, కర్పూర కానీ, అమృతపాలు కానీ అంటే వేరే వేరేగా అయితే ప్రైస్కి ఉంటుంది కదా, అంటే డైలీ వైజ్ ప్రైస్ ఉంటుంది మనకి. ఆ ప్రైస్ బట్టి ఇక్కడైతే వాళ్ళు కొనేసి ఆ బళ్ళకి అయితే టన్నుల కొలది లోడింగ్ చేసి పంపిస్తారు, నైట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇవైతే చెత్త అంటారు. మనకి అరటి డ్యామేజ్ కాకుండా ఈ బళ్ళలోను కానీ అవి బాగా ఆకు ప్యాకింగ్ అని చేసుకొని చెత్తని మొత్తం బండిలో లోడ్ చేసి దాని మీద అరటి సెట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ చెత్త కూడా మార్కెట్లో మంచి రేట్ ఉంటుంది, కొంటారు. అవి కూడా పట్టుకుని వస్తారు ఈ బైకుల్లోనే. చూస్తున్నారు ఈరోజు అయితే మార్కెట్ అయితే చాలా రష్గా అయితే ఉంది. చూస్తున్నారు కాయలు అయితే చాలా అందంగా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. రేట్ అయితే చాలా బాగా ఉంది. మనకి ఒక గెల ఏం లేదంటే 500-450కి అయితే ఈరోజు జస్ట్ మార్కెట్లో అయితే ఉంది. మనకి టన్కి 16, 17, 18 రూపీస్ ట్రక్ లోడింగ్, 4 tons, 6 tons, 10 tons, 12 tons టన్ వైజ్ మళ్ళీ ఉంటుంది. టన్కి మనకి ఎవరిగా 16 నుంచి 18 దాకా అయితే ఈరోజు జస్ట్ మార్కెట్ అయితే ఉంది. నేనైతే అక్కడ ఆడడం జరిగింది. చూడండి కాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయి. అమృతపాణి కానీ, కర్పూర కానీ మొత్తం వేరే వేరేగా అయితే సెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కొనేసి అది టన్నుల కొద్ది వెహికల్స్లో షిఫ్ట్ చేసి అది మనకి బయట ఒడిస్సా కానీ, ఆంధ్ర కానీ దగ్గర డిస్ట్రిక్ట్లు కానీ సప్లై అవుతుంది ఇక్కడ నుంచి. ఇదైతే చాలా పెద్ద బనానా మార్కెట్. మార్నింగ్ 5 o'clock నుంచి అయితే ఇక్కడ నుంచి రెస్ట్ అయితే జరుగుతుంది. మనకి ఈవినింగ్ దాకా అయితే ఉంటుంది మార్కెట్. బట్ ఈ సైకిల్ బిజినెస్ అవుతుంది మనకి 12 o'clock దాకా మనకైతే రన్నింగ్ అయితే నడుస్తూ ఉంటుంది. ఈ సైకిల్లో అయితే రోజుకి ఒక 4-5 ట్రిప్లు అయితే తిరుగుతారు బిజినెస్ బట్టి. మనకైతే సైకిల్ రేట్ ఉంటాయి, మన గెల పట్టి గెల క్వాలిటీ వెయిట్ బట్టి మనకైతే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది మార్కెట్లో. వాళ్ళకైతే నేను అడిగాను, వాళ్ళైతే చెప్పినైతే డేకి 4-5 times అయితే వస్తారు పట్టుకొని. వాళ్ళకైతే బయట వాళ్ళ గెల అయితే ఒక గెలకి 100-150 దాకా దొరుకుతుంది. వాళ్ళైతే ఒక బైక్లోనైతే 6 గెలలు అయితే పట్టుకొని అయితే వస్తారు. చూడండి ఇక్కడైతే మొత్తం సెట్ చేసుకుని అయితే కొనుక్కొని ఉంచుకున్నారు. ఇవైతే బయటికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇవైతే మనకి కూర వండుకుంటారు. ఇవైతే నార్మల్ మన కర్పూర కానీ, అమృతపాణి కానీ. మార్కెట్లో ఎక్కువ మనకి కర్పూర, అమృతపాణి ఈ గెలలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. ప్యాకింగ్ చూస్తున్నారు, ప్యాకింగ్ అయితే అలా జరుగుతుంది. ఇప్పుడైతే ఆ లోడింగ్లో అలా తీసుకొని ఇలాగ టెంపుల్ కానీ ఈ వెహికల్స్ కానీ లోడింగ్ అయితే చేస్తారు. ఇది ఎర్ర చక్కెరకేళి అట. నేనైతే అక్కడ ఉన్న వాళ్ళకి అయితే అడిగాను. ఇవి కూడా మార్కెట్లో మంచిగా అవైలబుల్ ఉన్నాయి, మంచి రేట్ వస్తాయి. చాలా కాస్ట్ చక్కెరకేళి కూడా. ఈ అమృతపాణి, కర్పూర కంటే చక్కెరకేళి మనకి కొద్దిగా కాస్ట్లీ వస్తుంది. మార్కెట్ అయితే చాలా అందంగా ఉంది, చాలా పెద్ద మార్కెట్. మీకైతే వీడియోలో అయితే కనబడుతుంటుంది. చూడండి ఎక్కడ చూసినా మనకి అరటి గెల్లే కనబడుతున్నాయి. ప్యాకింగ్ కానీ, ఈ చెత్త ప్యాకింగ్ అన్నీ గట్రా, ఈ వెహికల్స్ లోడింగ్ కానీ అన్నీ అయితే ఈ మార్కెట్లోనైతే జరుగుతుంది. ఇదైతే మనం రావులపాలెం ఊర్లోనైతే ఈ మార్కెట్ ఉంది. ఈ చుట్టుపక్కల పొలాలను లీజుకి తీసుకొని కానీ, ఈ సొంత పొలాలు కానీ, అరటి తోట, అరటి సాగు చేసిన వాళ్ళు ఇక్కడైతే మార్కెట్కి తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు సైకిల్ ద్వారా. మరి పెద్ద పెద్ద ఈ ఉంటాయి కదా పొలాలు, వాళ్ళైతే అక్కడ వెహికల్స్ అయితే తెప్పించుకొని మార్కెట్కి అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మావైతే అక్కడ వెహికల్స్ పెట్టి మేమైతే టన్ కొలది ఇస్తాం. డైలీ మనకి 10 కానీ 8 కానీ వ్యాన్స్ అయితే వెహికల్స్ అయితే ఉంటాయి మనకి లోడింగ్. నేనైతే ఇక్కడ మార్కెట్ ఎలా ఉంటానైతే నేనైతే రావడం జరిగింది. లోడింగ్ కానీ, అన్లోడింగ్ కానీ, ప్యాకింగ్లు ఎలా చేస్తున్నారు, మనకి గల్లు ఎలాగ వస్తున్నాయి, ఎలా ప్రైస్ ఉంది, దాని గురించి అయితే నేను నార్మల్గా తెలుసుకోవడానికి అయితే ఈ మార్కెట్లోనికి అయితే వచ్చేసాను. చూడండి ప్యాకింగ్ అయితే చాలా అందంగా చేశారు. టెంపుల్లోనైతే వెళ్తున్నాయి. మార్కెట్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది. ఎక్కడ చూసినా మనకి గ్రీన్గా క్వాలిటీ అరటి గెల్ల అయితే మనకి కనబడడం జరుగుతుంది.
మీరైతే ఒకసారి అయితే ఈ ఊరికైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ అరటి సాగు అయితే చాలా బాగా అయితే అవుతుంది. ఈ మార్కెట్లో మనకి అవైలబుల్గా అయితే దొరుకుతుంది. ఎప్పుడు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లు కానీ ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి మనం కాంటాక్ట్ చేసుకొని మనం అయితే తీసుకుంటే తక్కువగా అయితే వస్తుంది. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, చూస్తున్నారా? మీకైతే వీడియోలో చూసి తెలుస్తుంటుంది. నేనైతే చుట్టూ తిరిగి అయితే వీడియో తీసుకుంటున్నాను. అందరు సెక్షన్ వైజ్ ఇక్కడ వెరైటీ అంటే డీలర్లు వేరే వేరేగా అయితే ఉంటారు. ఎవరికి తక్కువగా వస్తే వాళ్ళు కొనేసి వాళ్ళైతే మార్కెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవుట్ సైడ్ కానీ ఆంధ్ర కానీ ఒడిశా కానీ ఎక్కడికైనా బయట కానీ వెహికల్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇవన్నీ వీళ్ళకి సైకిల్ ధర కొనుక్కొని అక్కడ నుంచి వీళ్ళు బయటకి అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. గాలి అయితే కొద్దిగా వస్తుంది, ఎండగా ఉంది కానీ వేడి గాలి అయితే వస్తుంది. చూడండి, ఇవన్నీ అయితే అమృతపాణి. ఇవైతే ఒక సెట్ చేసుకుని ఉన్నారు. ఎవరికొని డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. కాయలు అయితే అన్ని క్వాలిటీగా ఉన్నాయి. మార్కెట్ అయితే ఈరోజు పర్వాలేదు. ఒకరోజు డౌన్ కూడా ఉంటుంది, అప్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ముందుకి అన్ సీజన్ కదా, అలాగే డౌన్ అయ్యి వచ్చేస్తుంది మార్కెట్. ఇప్పుడైతే సీజన్ ఇక్కడ నుంచి మనకి పూజలు కానీ అన్నీ కానీ వస్తాయి కదా, అక్కడ నుంచి మనకి సీజన్ నుంచి మనకి మంచి రేట్ అయితే వస్తాయి. ఇంకా సైకిల్ ద్వారా మనకైతే అరటి గెల్ల అయితే పట్టుకొని వస్తున్నారు. ఇదైతే బయటికి వెళ్ళిన దారి. మనమైతే ఇప్పుడు బయటికి అయితే వెళ్దాం. మార్కెట్ అయితే అయిపోయింది. బయట ఏమి ఉందో మనం కొద్దిగా అయితే చూసి వద్దాం. చూడండి, ఇక్కడైతే చేపల మార్కెట్ అయితే ఉంది. ఇక్కడైతే చూడండి, ఇదైతే బోస్ చేపట. నేనైతే అడిగాను, మొత్తం బోస్ చేపలట. ఇక్కడైతే చేపల మార్కెట్ అయితే ఉంది. అందరైతే చేపలు కానీ చికెన్ కానీ అన్నీ సేల్ అయితే చూసాం. మనం ఎంట్రన్స్లో ఎండి చేపలు కానీ అన్నీ చూసాం కదా. ఇక్కడ ఆ టైప్ మార్కెట్ కూడా ఇక్కడైతే ఉంది. ఇప్పుడైతే మనం జస్ట్ అయితే వెళ్తున్నాం ముందుకి. ఈవినింగ్ కదా, టీ కొద్దిగా తెచ్చుకుందామని వెళ్తున్నాను నేను. ఇక్కడైతే ట్రైన్ రెస్టారెంట్ అయితే ఉంది. నేనైతే నైట్కి అయితే ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ అయితే వేసున్నాను. చూద్దాం. ఇదైతే మనకి మూవీ థియేటర్ చూడండి, ఖాళీగానైతే ఉంది. సో అయితే ఇప్పటికైతే స్టార్ట్ అవ్వలేదు, టైం అయితే అవ్వలేదు. సో టైం నేనైతే సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాను. మొత్తం బిల్డింగ్లు కానీ షాపులు కానీ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇదైతే పెద్ద స్వీట్ షాప్. నేనైతే ఇప్పుడు ఒక టీ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. మనమైతే అటుపక్క రోడ్ అయితే క్రాస్ అవ్వాలి. చూస్తున్న బిల్డింగ్ అయితే కొన్ని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇదైతే మనకి ఆర్టిస్ట్ కాంప్లెక్స్. ఇక్కడ నుంచి మనకి అన్ని బస్సులు అయితే అవైలబుల్ దొరుకుతాయి. నైట్ టైం అయితే మనకి వోల్వో బస్సు అన్నీ మనకి మెయిన్ రోడ్లోనే దొరుకుతాయి. మనకి అవుట్ సైడ్ హైదరాబాద్, బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా వోల్వో బస్సు మనకి స్లీపర్ కానీ ఏ బస్సు కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడైతే రావులపాలెం ఎంట్రన్స్, ఈ బోర్డు, ఈ స్టాచ్యూ, ఈ ఆర్చ్ నుంచే మనం రావాలి. మనకి ఎంట్రన్స్ ఇక్కడైతే రావులపాలెం, ఐ లవ్ రావులపాలెం అని కొన్ని బోర్డు అయితే ఎంట్రన్స్లోనే ఉంటుంది, సర్కిల్లోను. మనమైతే ఇప్పుడు రోడ్ అయితే క్రాస్ అవ్వాలి. మనకి అవుట్ సైడ్ అటు పక్క వెళ్తే మనకి టీ షాప్ అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు టీ తీసుకుని అయితే మనం వెళ్దాం హోటల్కి అయితే. ఇదైతే రన్నింగ్ నడుస్తుంది, వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు. అటైతే మనకి కొవ్వూరు కానీ ఆత్రితపురం కానీ ఆ ఊర్లో అయితే అటు పక్క అయితే మనకు ఉంటాయి. మీకు ఆర్చ్ చూపించాను కదా అక్కడ. ఇదైతే మన టీ షాప్. అక్కడైతే టీ అయితే చాలా బాగుంటుంది. టీ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడైతే నేనంటే హోటల్కి అయితే వెళ్తున్నాను. అప్పుడు ఆ వీడియోలు చూశారు కదా. ఇప్పుడైతే మనం ఈ సైడ్ నుంచి అయితే రన్నింగ్ అవుతాం. ఇదొక మూవీ థియేటర్. ఇక్కడైతే లెనిన్ మూవీ అయితే నడుస్తుంది. సో అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం అయితే అవ్వలేదు. ఈవినింగ్ టైం కదా, అంత ట్రాఫిక్ ఏం లేదు. నేనైతే సర్వీస్ రోడ్లో వెళ్ళి అయితే ఈ షాపులు కానీ, ఈ ఊరు కానీ అయితే ఈ షాప్ కానీ, ఈ బిల్డింగ్స్ కానీ అన్నీ అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు ఈ బిల్డింగ్ అయితే డిఫరెంట్గా అనిపించింది. దానికోసం నేనైతే ఈ వీడియో తీసుకున్నాను. ఈ సింగిల్ బిల్డింగ్ అయితే నాకు అందంగా అయితే కనబడింది. ట్రాఫిక్ అయితే అంత రాలేదు. మనమైతే ఎరువుల షాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మా సార్ అయితే ఎరువులు గట్రన్నీ తీసుకున్నారు ఆ పొలం గురించి. కానీ మనమైతే ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, వాకింగ్ కోసం అయితే ఈ రావులపాలెం ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి అయితే వచ్చేసాం. గ్రౌండ్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది.
ఇక్కడ స్పోర్ట్స్ కానీ క్రికెట్ కానీ ఈవినింగ్ టైం మార్నింగ్ టైం కానీ వాకింగ్ కానీ బాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ డిగ్రీ ఉన్న ఇంటర్ అయితే ఇక్కడ చదివిస్తారు. ఇది గవర్నమెంట్ కాలేజ్. చాలామంది పెద్ద పెద్దలు అయితే ఈ కాలేజ్ నుంచే బయటకు వచ్చారు. మీకైతే తెలుస్తుంటుంది. కాలేజ్ అయితే చాలా కూల్గా అయితే ఉంది. ప్లేస్ అయితే చాలా అందంగా అయితే ఉంది. చుట్టూ యాప్ చెట్లు కానీ గ్రౌండ్ కానీ మా వేణు తమ్ముడైతే ఫోన్లో మాట్లాడేస్తుందని పడుతున్నాను. ఈ టాయిలెట్స్ కానీ అన్ని నీట్గా అయితే చేసి ఉన్నారు. నేనైతే ఈవినింగ్ మనం వాకింగ్కి అయితే వచ్చాం. వేణు తమ్ముడు అయితే ఫోన్లో మాట్లాడేస్తున్నాను, బిజీగా ఉన్నాడు. నేనైతే ఈ గ్రౌండ్ మొత్తం ఒక రౌండ్ వేద్దాం అనుకుని నేనైతే స్టార్ట్ అయ్యాను. చూస్తున్నారుగా చుట్టూ అయితే వాతావరణం అయితే చాలా బాగుంది. మా సారాలు అయితే వాకింగ్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్లో కూడా క్రికెట్ అయితే ఆడుతున్నారు పిల్లలు. ఇదైతే డిగ్రీ కాలేజ్ చూస్తున్నాను, మీకు వీడియోలో కనబడుతుంటుంది. అటుపక్క అయితే మనకి క్రికెట్ అయితే ఆడుతున్నారు. మనమైతే ఈ సర్కిల్లోనైతే వాకింగ్ చేస్తున్నాం. ఇప్పుడైతే నేను ఆ సర్కిల్కి అయితే చుట్టూ ఏమున్నాయని నేనైతే వీడియో తీసుకోవడం అయితే నేనైతే ముందుకు వెళ్తున్నాను. చుట్టూ అయితే వాతావరణం అయితే చాలా బాగుంది. గ్రౌండ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. మీకు అయితే వీడియోలు తెలుస్తుంటుంది. క్రికెట్ అయితే ఆడుతున్నారు చూడండి. షాట్ అయితే కొట్టారు. బాల్ అయితే ఇటుపక్క అయితే వచ్చేసింది. నేనైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బాల్కుండా చూస్తుండాలి వీడియో తీసిన గ్యాప్. ఇంకా డెవలప్మెంట్ అయితే ఇంకా చాలా చాలా అందంగా ఉంటుంది కాలేజ్ అయితే. ఈవినింగ్ టైం వచ్చాం కాదు, కాలేజ్ పిల్లలు గట్రా ఎవరు అయితే రాలేదు. మేమైతే రావడం ఫస్ట్ టైం ఇక్కడికి. కాలేజ్ అయితే చాలా చాలా అందంగా అయితే బాగుంది. చుట్టూ గ్రీనరీ అయితే చాలా అందంగా ఉంది. చుట్టూ ఈ ప్లాంటేషన్ అయితే యాప్ చెట్లు కానీ ఈ ఫ్రెష్ ఎయిర్ బాగా మన ఒంటికి అయితే మంచిది వాకింగ్ చేసినప్పుడు. ఇక్కడ ఫుట్బాల్ కోసం కూడా ఇక్కడ కోసం కట్టున్నారు. ఇక్కడ మన కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఈ ఫంక్షన్స్ కానీ అప్సెల్ మీటింగ్స్ కానీ ఇక్కడైతే పెద్ద ఇదిగా కట్టున్నారు చూస్తున్నారు. ఈ చెట్టు అయితే నాకైతే చాలా బాగుంది. అంకుల్ అయితే మనకి వీడియో తీసుకొని చెప్పాను, అందుగురించి నేను తీసుకున్నాను. చూస్తున్నాగా మనమైతే గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసాం. ఇప్పుడు దగ్గరగా అయితే ఒక పెద్ద మనకి కళ్యాణ మండపం ఉంది, అక్కడికైతే మనం వెళ్తున్నాం. తావులు అయితే మనకి రెస్టారెంట్ కానీ కోనసీమ రెస్టారెంట్ కానీ స్వీట్ని జ్యూస్ షాప్ కానీ పడింది. ఇక్కడైతే మనం ఒకసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎప్పుడైతే నేను ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం ఆ కళ్యాణ మండపంకి అయితే అవుట్ సైడ్ నుంచి చూద్దాం. ఇదైతే కార్ డెక్కర్ షాప్. ఇక్కడైతే అన్ని షాపులు అయితే అవైలబుల్గా ఉంటాయి, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. మనమైతే వచ్చేసాం చూడండి. ఇది ఆ కళ్యాణ మండపం కానీ ఫంక్షన్ హాల్ కానీ హోటల్ కానీ కింద కాంప్లెక్స్లో మనకి రిలయన్స్ మార్ట్ కానీ బ్యాంక్స్ కానీ అన్నీ అంటే ఆల్ ఇన్ వన్ ఒక ప్లానింగ్ మీద అయితే ఈ కళ్యాణ మండపం చేయడం జరిగింది. ఎదురుగా పచ్చగా అరటి తోటలు కూడా ఉన్నాయి. ఇది ఎంకేఆర్ హోటల్. మనకి బ్యాక్ సైడ్ అయితే ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది చూడండి. హోటల్ అయితే చాలా అందంగా అయితే ఉంది. ప్లానింగ్ అయితే చాలా అందంగా అయితే కట్టున్నారు. మనమైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి అయితే తీసుకున్నాను. నాకైతే నచ్చింది చాలా. ఈ ప్లాన్ అయితే చాలా బాగా నచ్చింది. హోటల్ కానీ ఈ కింద కాంప్లెక్స్లో ఈ రిలయన్స్ మార్ట్ హోటల్స్ రెంట్కి ఇచ్చేసి అటు బ్యాక్ సైడ్ మనకి ఫంక్షన్ హాల్కి అయితే రెడీ చేసుకున్నారు. మీకైతే కనబడుతుంటుంది వీడియోలో రిలయన్స్ మార్ట్. ఇదైతే జంక్షన్ చూడండి. ఇదైతే ఈ ఫంక్షన్ హాల్ మొత్తం ఈ ట్రీలు ఫ్లవర్స్తోని కానీ ఈ డెకరేషన్తో అయితే బాగా అయితే డెకరేషన్ చేసి ఉన్నారు. ఫంక్షన్ హాల్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. ఇక్కడ ఆ ఉన్న దూడ స్టాచ్యూ అయితే చాలా అందంగా అయితే ఉన్నది చూడండి. అవుట్ సైడ్ లుక్ అయితే నాకు చాలా చాలా బాగుంది. అన్నిటికంటే అట్రాక్షన్ అవుతుంది ఈ ఏడుకొండల స్వామి అండ్ ఈ రెండు ఏనుగులు అయితే ఈ ఎంట్రన్స్లో అయితే చాలా అందంగా అయితే ఉంది. ఇదైతే ఎంట్రన్స్ ఫంక్షన్ హాల్కి ఎంట్రీ. పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరైతే ఎప్పుడైనా వస్తే ఒకసారి అయితే విజిట్ చేయండి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ అయితే చేశాను. చూడండి ఎంత పెద్ద ప్లేస్లో చాలా ప్లానింగ్ మీద చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ ఒకే ప్లేస్లో క్రియేట్ చేసుకొని ఫంక్షన్ హాల్ కానీ హోటల్ కానీ ఈ షాప్స్ కానీ బ్యాంక్స్ రిలయన్స్ మార్ట్ అన్ని ప్లాన్గా అయితే ఇచ్చేశారు. మనమైతే నైట్ అయింది కదా, మనమైతే ఫుడ్ ట్రైన్కి అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మీకైతే చెప్పాను కదా ఈవినింగ్ అయితే ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్తానని.
మేమైతే ఈరోజు ట్రైన్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ట్రైన్ అయితే ఎట్లా వెళ్ళి వస్తుంది, ఏ స్టేషన్ నుంచి వస్తుంది, తీసుకుంటుంది అయితే నేనైతే తీసుకుంటాను. రెస్టారెంట్ అయితే చాలా చాలా బాగా అయితే డెకరేషన్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే రావడం ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ట్రైన్ రెస్టారెంట్ రావాలి, వీడియో తీసుకోవాలని. ఇన్ని రోజులకి మనకైతే వీడియో అయితే తీయడం జరిగింది. నాకైతే ఈరోజు చాలా సంతోషంగా అయితే ఉంది. చూడండి, స్టేషన్ వైజ్ మన గుంటూరు కానీ భీమవరం కానీ స్టేషన్ వైజ్ టేబుల్కి అయితే సెట్ చేస్తున్నారు. అదైతే మనం గోదావరి బ్రిడ్జ్ ఆ టైప్ డెకరేషన్ అయితే చేస్తున్నారు లైటింగ్ ఇత్తని. రెస్టారెంట్స్ అయితే బాగుంది. మనమైతే పాలకొల్లు స్టేషన్ టేబుల్ దగ్గర అయితే ఉన్నాం. మనమైతే చూడండి, మన బ్యాక్ సైడ్ భీమవరం కానీ డిఫరెంట్ టేబుల్ దగ్గర డిఫరెంట్ ఈ అంటే ఊర్ల పేర్లు వేయడం ఐడియా అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అయితే ట్రైన్లు ఇప్పటిదాకా నాకైతే కనబడలేదు. ట్రైన్లు ఎక్కడ ఉన్నాయో నేను ఎతుకుతున్నాను. ట్రాక్ అయితే చాలా అందంగా అయితే ఉంది. ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. సౌండ్ అయితే ఉంది. ఇక్కడైతే 3 ట్రైన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి కిచెన్ నుంచి అయితే మనకి ఏ టేబుల్కైనా మనకి ఈ సర్వే అంటే ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుద్ది. మనమైతే రాజమండ్రి భీమవరం స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. టేబుల్ దగ్గరికి అయితే మనకి తందూరి చికెన్ అయితే పట్టుకొని వెళ్తుంది. చూస్తున్నారుగా, మీకు వీడియోలో కనబడుతుంటుంది. మనకైతే తందూరి చికెన్ అయితే వచ్చేసింది. రెస్టారెంట్ అయితే చాలా చాలా బాగుంది. ఫుడ్ అయితే పర్వాలేదు, యావరేజ్. నాకైతే ఫుడ్ యావరేజ్ అనిపించింది. మనకైతే ఫుడ్ అయితే వచ్చేసింది. మనమైతే బిర్యానీ ఆర్డర్ పెట్టాం. చూడండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.